తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 6వ రోజైన శనివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువించేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు నారీకేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలువేలు మంగమ్మ సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేక వీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 4:20 నుంచి 5:20 వరకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై 4 మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. రాత్రి 7 నుండి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడ సేవ వైభవంగా జరగనుంది. వాహన సేవలో శ్రీ పెద్దజీఆర్ స్వామి, శ్రీ చిన్నజీఆర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగర్, సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, శ్రీనివాసాచార్యులు, పలువురు అర్చకులు, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాన్యన్యాని యథా సుఖం మహాలక్ష్మి కరుణారస లహరి మాన్మని మారగనని మంగళ ప్రదాయిని మహతే వేదనూతే క్షితి వేదనూతే క్షితిశ. భగవంతుడికి సేవ చేసే విధంగా అమ్మవారికి కూడా సేవ చేయాలి. వీరాత్రస్య కృత్రస్య భక్త నారాయణస్వం, ఇది భగవచ్ఛాస్త్రం కదా. ఇది అటువంటి ఆ పాంచరాత్ర ఆగమానుసారం పూజలందుకున్నటువంటి కూడా శ్రీ అనేటువంటి నామమే అమ్మకు చాలా సార్థక్యమవుతుంది. కారణం ఏమిటి అంటే ఆ శ్రీ శబ్దానికి ఉన్నటువంటి వైభవం. అమ్మ అందరి యొక్క కష్టాలను వింటుంది, భగవంతుడికి వినిపిస్తుంది. అదే ప్రకారం సర్వభూపాల వాహనముపై జగదీశ్వరి సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసి కరుణామివ రూపిణీం ప్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. సర్వభూపాల ప్రభలో బ్రహ్మాండయుక్తంగా ఒక మహారాజ్ఞిగా కూర్చుని మనందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి వైనం. ఛత్రలాంఛనములతో ద్రవిడ వేదాన్ని చదువుతూ అందరికీ కూడా సద్గురువులుగా యొక్క దివ్యానుగ్రహం ఉండాలి. ఎందుకంటే లోకంలో బతుకు మానవులకు ఎట్లా ఉంటుంది అంటే భగవదనుగ్రహ పరంగా ఉంటే ఉత్తేజిత తపమానదనాధినా రంగనాథ భావిని అవమానము వలదు సుమి సువసీకృత పథికా అవమానము వలదు సుమి సువసీకృత నివాసుని యొక్క పట్టమహిషి అయినటువంటి పద్మావతి అమ్మవారు ఈనాడు సర్వభూపాల వాహనం మీద వారి యొక్క ఆ వైభవాన్ని తెలియజేస్తూ, విశేషంగా ఈవిడ ఎవరు అంటే అజ్ఞాత నిగ్రహ అన్నారు. భగవంతుడికి అప్పుడప్పుడు నిగ్రహం తల్లి ఈవిడ జగజ్జనని లోకమాత. అలా మెల్లమెల్లగా వాహన మండపం నుండి బయలుదేరి ఈనాడు నమ్మాళ్ళ చేత అనుగ్రహించబడినటువంటి
అథర్వవేద సారభూతమైనటువంటి పెరియ తిరువందాది అనే దివ్య ప్రబంధ అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము, అంగనకు నీవే అనము, అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము.